స్తోత్రములు నాయన పరిశుద్ధుడా మహోన్నతుడా ఘనమైన రాజ్యాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా తండ్రి గడుస్తున్న శుక్రవారం నుంచి శుక్రవారం వరకు కూడా నీ హస్తముల కింద భద్రపరిచే సజీవులుగా వచ్చి నీ సన్నిధిలో దీన్ని స్తుతించుటకి సమయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పాటల ద్వారా మీరు మహిమ తెచ్చినందుకు స్తోత్రాలు అయా. నివారించేప్పుడు నిలుబడి ఉంటుండగా నా నోరుని బోరగా వాడుకుని మీరు ఇక్కడ నిలబడి మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను. ఆమేన్. ఈరోజు వాక్య భాగంలో మరి మనం ధ్యానం చేసుకున్నట్లయితే చనిపోయిన వారు 7 బ్రతుకుట. చనిపోయిన వారు 7 బ్రతుకుట. చూడండి, 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనము చదవండి. వారు అతని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశం మీదకు వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దించిన ఆ శవము ఎలీషా శాల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. చాలు. చూడండి, ఇక్కడ ఎలీషా గారి గురించి మనందరికి కూడా బాగా తెలుసు. తెలియదంటారా? అసలు ఆయన ఎన్ని కార్యాలు చేశాడో తెలుసు. ఎందుకంటే మరి ఏలియా దగ్గర ఒక పనివాడుగా ఉంటూ పరిచర్య చేస్తూ ఉండి కూడా చాలా తగ్గించుకున్నాడు అనమాట. ఎలీషా గారి దగ్గర ఉన్న పనివాడు గెహాజీ మాత్రం ఏమి నేర్చుకోలేదు, కానీ ఏలియా దగ్గర ఉన్న ఎలీషా చాలా నేర్చుకున్నాడు. 2 ఆత్మను పొందుకున్నాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అయితే అన్ని గొప్ప కార్యాలు చేసి చివరకు తను చనిపోయిన తరువాత, సమాధి చేయబడిన తరువాత 1 సంవత్సరం గడిచిన తర్వాత మరి ఈ మోయాబీలు సైన్యం ఆ దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఏం చేశారంటే ఒక శవాన్ని తీసుకొచ్చి ఆ యొక్క ఎలీషా గారి యొక్క సమాధిలో పాతి పెట్టారంట. పాతి పెట్టినప్పుడు వెంటనే పాతి పెట్టడానికి తీసుకుని వచ్చినప్పుడు ఎలీషా గారి యొక్క ఎముకలు తగిలి ఆ పాతి పెట్టబడిన శవం ఏం చేసిందంట? లేచి నిలిచిందంట. ఎంత అద్భుతం! అసలు ఎలీషా గారు చాలా అద్భుతాలు చేశాడు. కానీ ఎలీషా చనిపోయిన తరువాత కూడా ఎలీషా యొక్క ఎముకలకు ఒక శవము తగిలి ఆ శవము బ్రతికిందంట. గొప్ప సంగతి కదా? ఆ శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచిందంట. ఆ శవం బ్రతికినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడ్డారేమో తెలియదు, కానీ కొంతమంది సంతోషించామంటారు. ఎందుకంటే చచ్చిపోయిన శవం తిరిగి బ్రతికిందని. కాబట్టి ఎలీషా గారు చేసిన కార్యాలు గొప్ప కార్యాలు అయినప్పటికీ కూడా చనిపోయిన తర్వాత కూడా తన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేయటానికి దేవుని యొక్క సంకల్పం అక్కడ, ఆయన మహిమ కార్యం అక్కడ జరిగిందనమాట. అదే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం మరి మనం చూసుకుందాం. చూడండి. ఆమె వచ్చి వారమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడునని ఆమెతో అని. చాలు. చూడండి, ఇక్కడ ఈ చూసినట్లయితే అది చూడండి, ఈమె షూనేమీరాలు అంటే గనురాలైన స్త్రీ అని బిరుదు పొందింది. షూనేమి పట్టణస్థురాలు. ఆమె ఒక గనురాలుగా ఎంచబడింది. అంటే దేవుని దృష్టిలో ఆమె ఎంత మంచి పని చేస్తుందో, ఎంత గొప్పగా దేవుణ్ణి మరి స్తుతించిందో, దేవుని నామానికి ఎలాగ మహిమ తెస్తూ జీవించిందో, అందుకే గనురాలు అనే పేరు పొందుకుంది. అయితే ఈ స్త్రీ మరి దైవజనుడైన ఎలీషా గారిని భోజనానికి రమ్మని పిలుస్తుందంట. సరే, ఆ చుట్టుప్రక్కల ప్రాంతంలోకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఏ పరిచర్య చేసినా కూడా తిరిగి వచ్చి ఇక గనురాలు అనే ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవాడు అనమాట. అయితే మరి అతని కొరకు మరి కొన్ని ఏర్పాట్లు కూడా చేసింది ఆ స్త్రీ.
దీప మంచము, మరి ఇక దీపస్తంభము ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక గది కట్టించి చక్కగా లోపల ఉంచిందనమాట. అయితే మరి ఈ స్త్రీకి ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటది? సంతానం లేదు. అన్నీ ఇచ్చాడు దేవుడు, కానీ సంతానము లేదు. సంతానము లేకపోతే ఎలీషా గారు ఒకరోజు ఈమె మనకు చాలా పరిచర్య చేస్తుంది, ఈమెకి ఏం కావాలో మరి ఏం పొదువుగా ఉందో అని చెప్పి అంటా ఉంటే గెహాజీ ఏమన్నాడు? ఆమెకి సంతానము లేదు అన్నాడు. అప్పుడు ఎలీషా గారు ఆ స్త్రీ దగ్గరకు వచ్చి మరుసటి ఏట వచ్చే ఋతువు నాటికి నీ కవిగిట్లో కుమారుడు ఉంటాడు అని చెప్పినప్పుడు నిజంగా ఆమె నమ్మలా. ఎందుకంటే వయసు గతించిపోయింది కదా. అందువల్ల ఆమె ఏమంటుందంటే ఆమె ఆ మాటలు విని నా ఏలినవాడ అలాగూ పలకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధం ఆడవద్దు అంటుందంట. దైవజంట కన్నా అబద్ధం ఆడతారండి? అసలు కల్లా కూడా అబద్ధం ఆడరు. ఎందుకంటే మరి దేవుడు చూస్తాడు, దేవునికి భయపడి జీవిస్తున్నారు కాబట్టి, హృదయాంతరంగం ఎరిగిన వాడు దేవుడు అని చెప్పి గ్రహిస్తున్నాడు కాబట్టి ఆయన అబద్ధము ఆడడు. అయితే ఆయన నిజంగా వచ్చే ఋతునాటికి నీ కవిగిట కుమారుడు ఉంటాడు అని చెప్పాడు. మరుసటి ఏటికి ఆమె కుమారుని కన్నది. దేవుడికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఏది లేదు. కుమారుడిని ఇచ్చాడు దేవుడు. ఆ కుమారుడు పెరుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు, తండ్రితో పాటు పొలం వెళ్ళాడు. ఆ ఎండ బాగా వేస్తుంది చూడండి. కొంత బాగా ఎండేసి వడగాలు వేసింది అనుకోండి, కొంతమంది ముసలివాడు చనిపోతారు. ఎందుకు? ఆ వడగాలుకి ఆ ఎండ దెబ్బకి తట్టుకోలేక. అలాగే చిన్నపిల్లవాడు, మరి పిల్లవాడు కూడా, ముసలివాడు చిన్నపిల్లలు ఒకటే వాళ్ళ స్వభావం. అయితే ఈ చిన్నపిల్లవాడు నా తన తండ్రి తొడ మీద కాలు పెట్టి నా కాలు పోతుందని చెప్పి చాలా బాధపడుతున్నప్పుడు ఈ పిల్లవాడిని వెంటనే తీసుకుని వెళ్ళి తన తల్లికి అప్పచెప్పమన్నాడు పనివాడు. అయితే పిల్లవాడిని మరి పనివాడు తీసుకొచ్చి తల్లికి అప్పచెప్పినప్పుడు ఆ పిల్లవాడు తల్లి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు ఏం చేశాడు? చనిపోయాడు. చూడండి, లేక చాలా వయసు గతించిపోయిన తరువాత మరి కుమారుడు కావాలి అని చెప్పి ఆమె ఆశపడలేదు. అయినప్పటికీ కూడా మరి ఆమెకున్న లోటును గుర్తించి ఆమెకు కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడు మరలా చనిపోయాడు. చనిపోతే ఆ తల్లి ఎంత బాధపడాలి ఏమ్మా? చూడండి, చాలా బాధ. ఎందుకంటే లేక మరి శారాకి కుమారుడిని ఇచ్చాడు. లేక ఆ కుమారుడిని బలి అర్పించమన్నాడు. తిరిగి మరలా ఆ కుమారుడిని మరలా దేవుడు వాళ్ళకి అప్పచెప్పాడు అనుకోండి. కానీ ఈ విషయం చూసినట్లయితే కుమారుడు చనిపోతే నలుగురిని పిలవలేదు, ఏడవలేదు, నలుగురికి చెప్పుకోలేదు. దైవజనుడికి గది కట్టించి ఆ గదిలో మంచం పెట్టి మరి దీపస్తంభము ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన ఆ యొక్క తల్లి ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి దైవజనుడిని పడుకునే మంచం మీద పడుకోబెట్టి ఎక్కడికి వెళ్తుంది? దైవజనుడి దగ్గరికి వెళ్తుంది. ఆ దైవజనుడు ఎక్కడున్నాడు? చూడండి, ఆ దైవజనుడి దగ్గరికి తిరిగి ఆమె గాడిదకు గంట కట్టి శీఘ్రంగా తోలుము, నేను నీకు సెలవిచ్చితేనే కానీ నువ్వు ఎక్కడ కూడా ఆగొద్దని పనివాడికి చెప్తా ఉంది. పనివాడిని తీసుకుంది, గాడిద మీద ఎక్కి ఇద్దరు కూడా బాగా శీఘ్రంగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఇప్పుడు ఈ దైవజనుడు ఎక్కడున్నాడంటే ఆయన చాలా దూరం దైవజన్యతకి పోతా ఉంటాను. నేను నా ఏలిన వాడిని నిన్ను అడిగినా నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా, అతడు నీ నడుమును బిగించుకొని నీ దండను చేత పట్టుకుని పొమ్ము. ఎవరైనా నీకు ఎదురుపడిన ఎడలా వారికి నమస్కరింపవద్దు, ఎవరైనా నీకు నమస్కరింపిన ఎడలా వారికి ప్రతి మర్యాద చేయవద్దు. చాలు. చూడండి, ఇక్కడ కర్మేలు పర్వతం దగ్గర ఉన్నాడు ఈ దైవజనుడు. ఎక్కడున్నాడు? కర్మేలు పర్వతం దగ్గర ఉంటే ఈ స్త్రీ గాడిద మీద ఎక్కి పనివాడికి త్వరగా తోలమని చెప్పి కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళిన తరువాత ఈ స్త్రీ రావటము ఎవరు చూశారు? గెహాజీ చూశాడు. గెహాజీ చూసి దైవజనుడి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తున్నాను, వెనక్కి వెళ్ళు అని అంటున్నాడు. కానీ ఆమె నేను ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఆమె అన్నప్పుడు అప్పుడు నీ పెనిమిటియు నువ్వు క్షేమంగా ఉన్నారా అని చెప్పి ఆమెను ఎదుర్కొనటానికి పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడగమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపించాడట దైవజనుడు.
అలాగే గెహాజీ వెళ్ళి అడిగాడు. అడిగితే అమ్మా నీవు నీ పని మరి నీ బిడ్డ నీ పెనిమిటి సుఖంగా ఉన్నారా క్షేమంగా ఉన్నారా అని చెప్పి అడిగాడంట. వాడు సుఖముగానే ఉన్నామని చెప్పిందంట ఆ స్త్రీ. అసలు కడుపులో ఎంత బాధ, పిల్లవాడు చనిపోయాడు, ఆ పిల్లవాడు మంచం మీద పడుకోబెట్టి వచ్చింది, గదిలో పెట్టి తలుపేసి, పెనిమిటి కూడా చెప్పకుండా. ఇప్పుడు సుఖంగా ఉన్నారంటే సుఖంగానే ఉన్నామని చెప్తా ఉంది ఈ స్త్రీ. అప్పుడు దైవజనుడి ఎద్దకు వచ్చి వారి కాళ్ళు పట్టుకొని గెహాజీ ఆమెను తోలివేటుకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె వ్యాకులంగా ఉన్నది, యెహోవా ఈ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసాడు అని చెప్తున్నాడు. ఈ పిల్లవాడు చనిపోయిన సంగతి ఎలీషా గారికి దేవుడు మరుగు చేశాడంట. ఆ మాట చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు ఆమె అంటుంది కదా, నాకు ఆశలు రేపవద్దు, నన్ను భ్రమ పెట్టవద్దు, నాకు పిల్లవాడు కావాలని చెప్పి నేను అడిగానా, నా వెళ్ళినవాడా నాకు పిల్లవాడిని ఇచ్చావు, ఇలాగ చనిపోయాడు, ఇలాగ గదిలో పెట్టి వచ్చానని చెప్పినప్పుడు వెంటనే మరి గెహాజీని పంపించినందువల్ల ప్రయోజనం లేదు. కానీ మళ్ళీ ఎలీషా గారు వెళ్ళి లోపలికి వెళ్ళి తలుపు వేసి పిల్లవాడి మీద చాచుకుని పండుకున్నప్పుడు పిల్లవాడిని దేవుడు మరి ఎలీషా ద్వారా బ్రతికించాడు. ఎంత గొప్ప కార్యం అండి. చనిపోయిన ఈ యొక్క స్త్రీ కుమారుడు తిరిగి మరలా క్షేమంగా బ్రతికాడు. ఆ పిల్లవాడిని తల్లికి అప్పచెప్పాడు. దేవుడే గొప్ప కార్యాలు చేస్తాడు అని మనకు తెలుసు. దేవుడు నమ్ముకున్న వారి పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నమ్మిన వారి పట్ల. ఆ స్త్రీ నమ్మిందా లేదా? నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని చెప్పినప్పుడు అలాగే గొప్ప కార్యాలు జరిగినాయి. అలాగే ఈ స్త్రీ కూడా నమ్మకం ఉంచింది, వెంటనే వచ్చేసింది దైవజనుడి దగ్గరకు, మరలా తన కుమారుడిని తిరిగి సజీవుడుగా పొందుకుంది. చూడండి, ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం చూడండి. దేవుడు చేసే కార్యాలు మనము వర్ణించలేమన్నమాట. మనం వర్ణించడానికి కూడా యోగ్యులము కాము. 9వ అధ్యాయము 18వ వచనం మత్తయి సువార్త. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకున నేను. చాలు. చూడండి ఎంత నమ్మకం అండి అధికారికి. దేవుడు బ్రతికిస్తాడు అదా నమ్మకము ఉంచాడు. ఉంచి ఎక్కడికో వెళ్ళలా. నా కుమార్తె బహు బాధలో ఉన్నదయ్యా, సావటానికి సిద్ధంగా ఉన్నదయ్యా, మరి నువ్వు వచ్చి నా కుమార్తెను మరి స్వస్థపరచాలని చెప్పి ఇక్కడ మరి ఎంతగానో మరి దేవుణ్ణి బ్రతిలాటకి ఇక్కడికి వచ్చినప్పుడు వెంటనే మరి అతను లేచి నా కుమార్తె సావ సిద్ధమై ఉన్నదయ్యా, ఆమె నువ్వు గనక వస్తేవంటే బ్రతుకుద్దని చెప్పినప్పుడు మళ్ళా తిరిగి వెంటనే వెళ్ళాడు. మధ్యలో కొన్ని స్వస్థపరిచాడు, రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచాడు. తర్వాత మళ్ళా ఇంకా కొన్ని కార్యాలు అక్కడ జరిగినాయి అన్నమాట. తర్వాత 23లో చూస్తే 23 చూడు. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు స్థలమీయుడి చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. చాలు. చూడండి, ముందేమో నా కుమార్తె ఎలా ఉందంట, చనిపోయింది, నీవు వచ్చి బ్రతికించమని చెప్పాడు. మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినా నీవు వచ్చి నీ చెయ్యిని ఆమె మీద ఉంచము, ఆమె బ్రతుకుని అన్నాడు. ఈ మధ్యలో కొంత రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచాడు. తర్వాత మరలా తిరిగి 23లో చూస్తే అధికారి ఇంటికి మరలా వచ్చేటప్పటికి ఆ కుమార్తె ఇంటి దగ్గర అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. ఎక్కడన్నా శవం ఉంటే ఏం చేస్తారు, వాళ్ళ బంధువులు రక్త సంబంధులు అందరూ కూడా కలిసి ఏడుస్తూ బాధపడతా ఉంటారు కదా. అలాగే ఏడుస్తూ ఉంటే యేసుప్రభు వారు చేయమన్నాడు, స్థలమేడి చిన్నది నిద్రించినదే కానీ చనిపోలేదని చెప్తున్నాడు. అందరూ కూడా చనిపోయిందని ఏడుస్తూ ఉంటే ఇదేంటి ఈయన చనిపోలేదు అని చెప్తాడు, నిద్రిస్తుందని చెప్తాడు ఏంటి అని చెప్పి అపహాస్యం చేశారంట. కానీ నిజంగా దేవుడు ఆ యొక్క కుమార్తెను వెంటనే స్వస్థపరిచాడు అనమాట. ఎందుకు? దేవుడు చాలా గొప్పవాడు అనమాట.
ఆ జన సమూహం పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది లేచిన ఈ సమాచారం ఆ దేశమంతటా వ్యాపించింది. ఎంత గొప్ప దేవుడు! చనిపోయిన వారిని బ్రతికించే శక్తి సామర్థ్యత దేవుల్లో మాత్రమే ఉన్నది, ఇంకెవరిలో లేదు. కాబట్టి అందుకే దేవుడు చాలా గొప్పవాడు, గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు అనమాట. ఆయన నమ్మిన వారి పట్ల ఆయన కార్యాలు చేస్తాడు, విశ్వాసం కలిగిన వారి పట్ల కార్యాలు చేస్తాడు, అపనమ్మకం వారు ఉన్న వారి పట్ల కార్యాలు జరగవన్నమాట. విశ్వాసం ఉంచమన్నాడు. నీ విశ్వాసం పరిపూర్ణమైనట్లు నన్ను అడుగుము, నీకేదైనా నేను ఇస్తానన్నాడు. కాబట్టి మనం అడగాలి, అడిగే దాన్ని పొందుకునే స్థితిలో మనము ఉండాలన్నమాట. అంతేకాకుండా మరి దేవుడు మరి ఇక్కడ చూడండి 35లో కూడా చూసినట్లయితే యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణంలో యందును గ్రామంలో యందును సంచారం చేసెను. చాలు. ఎంతమంది కుంటివారినేంటి, గుడ్డివారినేంటి, ఓసకాళ్ళు చేతులు గలవారినేంటి, ఇంకా అనేకమైన మరి రోగములతో ఉన్న వారిని చాలా మందిని ఆయన స్వస్థపరుస్తూ ఉన్నాడన్నమాట. ఆయన పేరు మరి లోకమంతటా కూడా ప్రఖ్యాతి కాంచింది. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి మనం కూడా ప్రతి విషయంలో కూడా మనం కూడా భయపడాల్సిన అవసరం లేదు. బాధలు, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బలహీనతలు అన్నీ కూడా మనుషులంగా ఉన్నాం కాబట్టి మనకు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం కృంగిపోయిన స్థితిలో ఉండకూడదు అనమాట. మనం ప్రార్థన చేసుకోవాలి. ముఖ్యంగా నమ్మకం అనేది ఉంచాలన్నమాట. నీ నమ్మిక చొప్పున నీకు కలుగుతూ ఉంటాయి అన్నమాట కార్యాలు. అందుకే మరి ఇంకా చూసినట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు హెరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి 5:22 ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాజకులు ఒకరు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయన ఇంట్లో గతి మారుగా ఆయన అతనితో కూడా వెళ్ళాను. బహుజన సమూహమును ఆయన వెంబడించి ఆయన మీద పడుచున్నది. చాలు. చూడండి, ఇక్కడ మరి మార్కు సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే ఆయన సముద్ర తీరం ఉండగా సమాజపు మందిరపు అధికారులు యాయూరు అనే ఒక అతను వచ్చి, అయ్యా నా కుమార్తె సావసిద్ధమై ఉన్నది, నీవు రావాలి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. సావసిద్ధమై ఉంటే మరి చాలామంది ఏం చేస్తారు, హాస్పిటల్కు తీసుకుని వెళ్తారు. వాళ్ళ శక్తి సామర్థ్యం కొలది వాళ్ళు మరి డాక్టర్ గారిని సంప్రదించి మంచి మంచి మెడిసిన్ వాడాలని చెప్పి మరి ఆ డాక్టర్ గారులతో మరి మాట్లాడుకుంటూ మంచిగా మందులు వాడి మరి ఎలాగైనా సరే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కదా. మరి ఇతను ఏం చేశాడు, ఎవరి దగ్గరకు వచ్చాడు, యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు. నా కుమార్తె సావసిద్ధమై ఉన్నదయ్యా, నువ్వు త్వరగా రావాలి అని చెప్తా ఉన్నాడు. త్వరగా రావాలి అని చెప్తా ఉంటే మధ్యలో మరి కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ దేవుడు మరలా వాటన్నిటిని కూడా సంపూర్ణం చేసుకుని మరలా 35వ వచనంలో చూసినట్లయితే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని ఎందుకు శ్రమ పెట్టుకునేది. చాలు. చూడండి, ఇక్కడ సావసిద్ధమైనదని చెప్పాడు. అంతలోకి ఇంకొక అతను వచ్చి ఏం చెప్పాడు, నువ్వు బోధకుడిని శ్రమ పెట్టొద్దయ్యా, నీ కుమార్తె చనిపోయింది అని చెప్పాడు. చూడండి, చనిపోయింది అని చెప్పినాక మరి దేవుడు యేసు వారు చెప్పిన మాట ఏమాత్రం కూడా లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పాడు. లోనకి వెళ్ళాడు, తన కుమార్తెను బ్రతికించాడు. చాలా గొప్ప దేవుడు అనమాట. ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉన్నది, ఉమ్ములో శక్తి ఉన్నది, ప్రభావం ఉన్నది, ఆయన వస్త్రములో కూడా ప్రభావము ఉన్నది. నమ్మిక మాత్రం ఉంచాలి. నమ్మకమే నీకుంటే సమస్తము సాధ్యమే.
నమ్మకం లేకపోతే ఏం చేయలేము మనం. నమ్మకం ఉంచాలి ప్రతి విషయంలో కూడా. నమ్మకం ఉంచినప్పుడే మరి చూడండి, లోకంలో చూస్తే ఒకరికొకరు నమ్మకం అనేది లేకుండా లోకంలో జీవిస్తూ ఉంటాం చాలామంది. కాబట్టి నమ్మకం అనేది ప్రతి విషయంలో నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. వీళ్ళు నమ్మకం ఉంచారు కాబట్టే వీళ్ళు చనిపోయిన వారు కూడా బ్రతికించబడ్డారు. కాబట్టి ఇంకా చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, మరి యోహాను సువార్త 11వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే మరి అక్కడ మనకు లాజరు కనపడతా ఉంటాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము. కావున యేసు లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు వెళ్ళను రండని స్పష్టంగా వారితో చెప్పాను. అందుకు మనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళ్ళుదమని అతని తోడు శిష్యులతో చెప్పాను. యేసు వచ్చి అది వరకే అతను 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకొనెను. బెతానియా యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము. కనుక యూదులలో అనేకులు వారి సహోదరులు కూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి ఎదురు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చుచూ ఉన్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళు, కానీ మరియ ఇంటిలో కూర్చుని ఉండెను. చాలు చూడండి, ఇక్కడ లాజరు మరి మరియా మార్త వీళ్ళు ముగ్గురు కూడా ఎవరు? సహోదరి. అయితే వీళ్ళు ముగ్గురు కూడా మరి ఒక ఇంట్లోనే నివసిస్తూ అలాగే ఉండినప్పుడు కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత లాజరు ఏం చేశాడు? చనిపోయాడు. లాజరు చనిపోయి, ఎందుకంటే యేసు ప్రభువు వారు ఎక్కువగా లాజరు ఇంటికి వస్తా పోతూ ఉంటాడనమాట. వాళ్ళు బాగా తెలుసు. యేసు ప్రభువు వారు మాటలు చెప్తా ఉంటే మరియమ్మ దగ్గర కూర్చుని చాలా చక్కగా వింటూ ఉంటుంది అనమాట. అయితే లాజరు చనిపోయినప్పుడు మరి వీళ్ళు మరియకు నమ్మకమే ఉంది, కానీ మార్తకు మాత్రం నమ్మకము లేదు. అయితే యేసు ప్రభువు రావడం కొంచెము ఆలస్యమైన తర్వాత ఈ లాజరుని తీసుకెళ్ళి సమాధి చేసేసేది. యేసు ప్రభువు రాకుండానే సమాధి చేస్తే ఇక యేసు ప్రభువు వారు ఆలస్యంగా వచ్చాడు. వచ్చిన తర్వాత సమాధి దగ్గరకు మరి వీళ్ళందరూ కూడా కలిసి వెళ్ళారనమాట. వెళితే మార్త అక్కడ ఏమంటుంది? అయ్యా, నువ్వు ఆలస్యం చేసేవు, నువ్వు ముందుగానే వస్తే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు అని అంటే దేవుడేమంటున్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు అని చెప్తున్నాడు. సమాధి దగ్గరకు వెళ్ళి యేసు అంట ఆత్మలో మూలిగాడంట. ఎందుకంటే అక్కడ ఒకే ఒక్క మాట, ఆ సమాధి దగ్గరకు వెళ్ళి యేసు మరలా తనలో మూలుగుతూ సమాధి ఎద్దకు వచ్చాడు. ఎంత బాధ అండి! యేసు ప్రభువు వారు కూడా లాజరు గురించి బాధపడి ఆత్మలో మూలిగాడంట. ఎక్కడ 34వ వచనం చూస్తే. కాబట్టి యేసు కన్నీళ్ళు విడిచిను. ఏం చేశాడంటే యేసు ఆత్మలో మూలుగుచు కన్నీళ్లు విడిచాడంట లాజరు గురించి. లాజరు బయటికి రా అంటే చనిపోయిన లాజరు ఏం చేశాడు? బయటకు వచ్చేసాడు, ఒక్క మాట సెలవిస్తేనే. కాబట్టి లాజరు బయటికి రానగానే బయటకు వచ్చేసాడు. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఆనందంగా కలిసి జీవిస్తున్నారు. 12వ అధ్యాయంలో కూడా చూస్తే అక్కడ వీళ్ళందరూ కూడా కలిసి భోజనం చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ప్రియమైన సహోదరుల, మృతుల్లో నుంచి లేచిన లాజరుతో కలిసి అక్కడ మరి వాళ్ళందరూ కూడా కలిసి బేతనీయలో పస్కా పండుగకు వాళ్ళందరూ కలిసి ఒక ఇంట్లో భోజనం చేస్తూ ఉంటారు. ఎంత గొప్ప సంగతి! చనిపోయిన లాజరు వాళ్ళ మధ్య కూర్చుని భోజనం చేస్తూ ఉంటే భోజనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషం కదా. సమాధిలో మళ్ళీ 4 రోజులు ఉన్నాడు. మళ్ళీ అలాంటి లాజరుని దేవుడు బ్రతికించాడు. లాజరు బయటికి రా అంటే చనిపోయేలాగుండా లాజరు కుళ్ళిపోయి ఉంటుంది. అయ్యా, శవం వాసన వస్తూ ఉంటుంది అంటుంది మా అత్త.
కానీ దేవుడు ఏమన్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు అన్నాడు. చనిపోయి సమాధిలో ఉండా కూడా లాజరు బయటికి రా అంటే ఈ వాక్కు వెళ్ళి, జీవము కలిగిన వాక్కు వెళ్ళి లాజరును జీవింపజేసింది. జీవముతో సజీవుడిగా తిరిగి బయటికి తీసుకుని వచ్చింది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తా ఉంటాడు. చనిపోయిన మరి యదవరాల కుమారుడు ఉన్నాడు, మోసుకుని తీస్తా ఉన్నారు. ఆ యేసు ప్రభు వారు వచ్చి పాడిముట్టి ప్రభువును ఆ యొక్క కుమారుణ్ణి లేపాడు. మరి ఎన్ని గొప్ప కార్యాలు! దేవుడు చేసే కార్యాలు నమ్మకం ఉంచాలి. నమ్మకం లేకపోతే మనం ఏది కూడా చేయలేమన్నమాట. తరువాత ఇంక చూసినట్లయితే అపోస్తుల కార్యము, మరి ఇక్కడ ఐదుకు మనకు కనపడతా ఉంటాడు. అపోస్తుల కార్యము 20 అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే పౌలు గారు చాలాసేపు ప్రసంగిస్తూ ఉన్నాడు కదా. ఆయన మేడగదిలో చాలాసేపు వాక్యం ప్రకటిస్తూ ఉంటే, మరి ఆయన వాక్యము ఆదివారమే రొట్టె విరిచారు. చాలా మరి ఆ యొక్క వాళ్ళందరూ కూడా మరి అక్కడ రాత్రంతా కూడా వాక్యము బోధిస్తూ అర్ధరాత్రి వరకు కూడా విస్తరించి మాట్లాడుతూ ఉన్నారంట పౌలు గారు. ఎక్కువసేపు వాక్యం చెబుతూ ఉంటే కొంతమందికి నిద్ర వస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నారు? నిద్ర వస్తూ ఉంటుంది. సాతాను భూలోకానికి బయలుదేరి వచ్చి అసలు ప్రార్థన జరగకుండా చేయాలనుకున్నాడంట. మరలా ఏమనుకున్నాడు? సంఘాలు ఉంటేలే ప్రార్థన చేస్తారు, మా పాటలు పాడుతూ ఉంటారు, మనం కూడా వెళ్ళి వాళ్ళ మధ్యన సప్పట్లు కొట్టి సంతోషంగా ఉందాము. ఎప్పుడైతే వాకింగ్ జీవితానికి లెగుస్తారో మెల్లిగా వాళ్ళని జోకొడతా ఉండి చెప్పే మాటలు వాళ్ళ హృదయంలో పడకుండా చేస్తే ఇది ఇంకా బాగుంటుంది అనుకున్నారంట. పాటలు పాడడానికి చెప్పి సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఎప్పుడైతే దైవజనులు లేచి వాకింగ్ చెబుతూ ఉంటారో ఇక వాకింగ్ చెప్పేటప్పుడు కునుకుపాట్లు, నిద్రై, పరధ్యానాలు, ఇంటి దగ్గర ఏమేమి పెట్టి వచ్చామో, ఏం చేసామో, తలుపేసి వచ్చామా లేదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, మనుషులే ఇక్కడ ఉంటారు కానీ మనసు అంతా ఎక్కడ ఉంటుంది? బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కొంతమందికి. అలాగ చేస్తూ ఉంటుంది సైతాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నది వాక్యంలో ప్రసంగిలు. కాబట్టి మనం ఇక్కడున్న మన మనసు అంతా కూడా మన మనసును స్వాధీనపరుచుకుంటూ వాక్యములో ముందుకు సాగిపోవాలి. చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఐదుకు విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతూ ఉంటే ఆయన ఏం చేశాడంట? కూర్చుండి కిటికీలో కూర్చుని గాఢ నిద్రపోయాడంట. ఈ గాఢ నిద్ర గురించి చెప్పుకుంటే ఇంకొక అంశంలో చాలా మంది గాఢ నిద్రపోయి చాలా అవస్థలు పడ్డారు. అటు వెళ్ళిపోవాలి. ఈ ఐదుకి ఏం చేశాడు? గాఢ నిద్రపోయి అక్కడ నుండి కిందకి పడి చనిపోయాడంట. చనిపోతే మరి అతడు పడి చనిపోయిన ప్రాణం విడిచాడంట. 3వ అంతస్తు నుండి పడ్డాడంట. ఎన్నవ అంతస్తు? 3వ అంతస్తు నుండి కిటికీలో కూర్చుని కింద పడిపోతే చనిపోయాడు. పౌలు గారు వచ్చి అతను ఏం చేశాడు? బ్రతికించాడు. కాబట్టి అతను కౌగిలించుకుని తొందరపడి అతని ప్రాణము అతనిలో ఉన్నదని వారితో చెప్పినారు. వెంటనే వాళ్ళందరూ కూడా సంతోషించారు. మరి గాఢ నిద్ర మన మందిరంలో వచ్చి నిద్రపోతూ ఉంటే మనము ఇలాంటి అవస్థలే వస్తామంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట మందిరములో. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే మరి ఇలాంటి స్థితిలో మరి ఉండినప్పుడు, నిద్రపోయే స్థితిలో మనం ఉండినప్పుడు మన హృదయంలోనికి ఏవి కూడా వెళ్ళవు. లాస్ట్గా చూసుకున్నామంటే చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ అధ్యాయము 50వ వచనము చూసుకుందాము. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రింద వరకు రెండుగా సిరిగాను. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచాను. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఇది చాలా గొప్ప సంగతి అసలు అన్నిటికంటే. యేసు ప్రభు వారంట
బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడంట. ప్రాణం విడిచిన తర్వాత సమాధుల్లో అనేకులు చూడండి, ఆ యొక్క దేవాలయపు తెర క్రింద నుండి పైకి మరి అలాగూ చినిగిపోయిన తర్వాత మరి సమాధులు తెరవబడ్డాయి అంట, బండలు బద్దలైపోయినంట, భూమి వణికిందంట. ఈ సమాధుల్లో ఉన్నవాళ్ళు అనేకులు అంట లెగిసారంట. అనేకులు లెగిసి, పరిశుద్ధులు అనేకులు లెగిసి అనేకులు అగపడ్డారంట. ఇది గొప్ప సంగతి కదా. అసలు పరిశుద్ధులు లేకపోవటం ఏంటి? మీరు ఈ వాక్యం చదువుకుంటే సమాధులు తెరవబడను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచిను, వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు ఆగపడ్డారంట. ఈ వాక్యం చదువుతా ఉంటే చనిపోయిన వారు సమాధుల్లో ఉన్నవారు కూడా తిరిగి బ్రతికారంట. అయితే మరి యేసు ప్రభు వారు లాస్ట్గా చూసినట్లయితే యేసు ప్రభు వారు మరి ఆయన చనిపోయాడు. ఆయన ఏ నేరం చేశాడు? ఏ నేరం కూడా చేయలా, ఏ పాపమో చేయలే. ఆయన మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, నా అతిక్రమముల కొరకు, నేను చేసిన ప్రతి విధమైన అన్యాయ అక్రమ క్రియల కొరకు ఆయన శరీరం నలగొట్టబడి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి సజీవుడిగా లేచి ఉన్నాడు మన కొరకు. చూడండి, ఆయన ఆ దినాన ఎన్నో శ్రమలు అనుభవించి ఉన్నాడు. అనుభవించలేదా? చెయ్యని నేరానికి మరి ఆయన్ను కొరడాలతో కొట్టించారు. మరి అలా కొరడాలతో కొట్టినా కూడా ఆయన సిలువుకు అప్పచెప్పినా కూడా సిలువు మోస్తూ కూడా అమ్మలారా, యెరూషలేము కుమార్తెలారా, నా కోసము ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసము ఏడవమన్నాడు ఆయన. మన భర్తల కొరకు, మన బిడ్డల కొరకు, మన కుటుంబం కొరకు మనం ఏం చేయాలి? ఏడవాలంట. ఏం ఏడవాలి? ప్రార్థన చేసుకోవాలి. వాళ్ళు రక్షించబడాలి. వాళ్ళు రక్షించబడినట్లయితే దేవునికి సంతోషం. ఒక్క పాపి రక్షించబడటము పరలోకములో దూతలు కూడా సంతోషిస్తారంట. కాబట్టి నశించిపోయేదాన్ని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఒక్క పాపి కూడా నశించిపోవటము ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మనం నేను మొయ్యవలసిన పాప భారం అంతా కూడా ఆయన భుజాన వేసుకుని యుక్త వయసులో భక్తిహీనులమైన మన కొరకు మరణించి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఆయన చనిపోయి సమాధి చేయబడి కూడా తిరిగి మళ్ళా సమాధిలోనే ఉండిపోవాలా? ఉన్నాడా? లేడు. ఆయన సమాధిలోనే ఉండినట్లయితే మనకి ఈ దినాన రక్షణ అనేది లేదు. కాబట్టి ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి సజీవుడిగా లేపబడ్డాడు. లేపబడిన తర్వాత అప్పటికే శిష్యులందరూ కూడా చెల్లా చెదరయ్యి అటు ఇటు వాళ్ళ వృత్తిలోనికి వెళ్ళిపోయారు. అయితే ఆయన వాళ్ళకి 11 సార్లు ప్రత్యక్షమయ్యి మరలా వాళ్ళందరం కూడా సమకూర్చి నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పి ఆయనకు మరి వాళ్ళకు ఆదరణకరమైన మాటలు చెప్పి మరి వాళ్ళను ఓదార్చి, మీరందరూ కూడా ఇద్దరిద్దరుగా వెళ్ళి నా సువార్త ప్రకటించండి, నేను వెళుతున్నాను, నేను మరలా తిరిగి వస్తాను. కాబట్టి మీరు మెలుగుగా ఉండి సిద్ధపాటు కలిగి ఉండండి. నేనున్న స్థలములో మరలా మీరు కూడా ఉండులా నేను వచ్చి మరలా మిమ్ములను తీసుకుని పోతానని చెప్పి మనకు అభయాన్ని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చిన ఈ వాగ్దానం కొరకు, ఆయన ఇచ్చిన మాట కొరకు మనందరము కూడా ఎదురు చూస్తున్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో, ఏ గడిలో వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆయన రాకడ గడియల్లో మనం ఉన్నాము. ఎలీషా గారి శవమును తగిలి మరి ఒక శవం బ్రతికింది. అధికారి కుమార్తెను, యాయూరు కుమార్తెను, మరి ఐతుక్కును, మరి ఇంకా ఈ రీతిగా మరి లాజరు, ఇలా చనిపోయిన వారు చాలా మంది బ్రతికారు. కానీ దేవుడే స్వయముగా మన కొరకు తన సొంత రక్తాన్ని సిందించి నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సంఘం అన్నది. సంఘం ఎవరిది? దేవుడిది, నాది కాదు. మేము ఇలా ఉంటాము, రేపు మట్టిలో కలిసిపోతాం, మాదేం లేదు. సంఘం ఎవరిది? దేవుడిది. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము. ఆ సంఘమును కాయటకు మమ్మల్ని పనివారుగా నియమించాడు దేవుడు. ఆ పని నమ్మకముగా చేయమని దేవుడు వాగ్దానము ఇచ్చాడు. కాబట్టి బ్రతికున్నంత కాలం కూడా ఈ పనిలో నమ్మకం కలిగిన వారే గొప్ప అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు, వరాలు పొందుకుంటారు. నమ్మకం లేకుండా ఉంటే ఏమి కూడా పొందుకోలేరు, ఆశీర్వాదం పొందుకోలేరు. కాబట్టి మనందరము కూడా
నమ్మకము కలిగి జీవించుదాము. ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి ఉందాము. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి వెలుగు కలిగి బుద్ధి కలిగిన కన్యకల్లాగా సిద్ధపాటు కలిగి ఆత్మలో తీవ్రత కలిగి ప్రార్థనలో మంట కలిగి అన్నాలుగా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ సంఘమందరం కూడా అత్యాశక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు పేతురు గారు విడిపించబడ్డాడు కాబట్టి అలాంటి ప్రార్థన చేస్తూ మన కుటుంబాల్లో మన సంఘములో దేవుని యొక్క గొప్ప కార్యాలు గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాము. రక్షించబడిన వారైతే రక్షించబడదాము. రక్షించబడిన వారైతే రక్షణలో ఎదిగి ఫలించి ఆత్మ ఫలములు ఫలించేవారుగా ప్రభు రాకడు సిద్ధపాటు కలిగిన వారుగా ఉందాము. మరి మనము సజీవుడు అయిన యేసుక్రీస్తును మనము మరి మృతుల్లో వెతకకుండా సజీవుడుగా ఉన్న దేవుడు ఆయన మన మధ్య ఆత్మ స్వరూపిగా సంచరిస్తున్నాడు కాబట్టి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం పేట స్తుతిస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటానని చెప్పాడు కాబట్టి మన మధ్యలో ఆయన ఉన్నాడు కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాము. అందరం మోకరించినట్లయితే ప్రభువా నువ్వు నమ్మకం కలిగిన దేవుడు అయ్యా, యథార్థవంతుడు ప్రభువా, నమ్మిన వారి పట్ల గొప్ప అద్భుత కార్యాలు చేసే గొప్ప దేవుడు అయ్యున్నావు ప్రభువా, చనిపోయిన వారు సైతం బ్రతికించే గొప్ప దేవుడు అయ్యున్నావు అని చెప్పి ప్రార్థన చేసుకుందాము. మోకరించినట్లయితే స్తోత్రములు నాయన పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో మీరున్నారు, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. స్తోత్రాలు ప్రభా. అయ్యా చనిపోయిన వారు బ్రతికేరు ప్రభా. నాయన ఈ దినాన నా ప్రభా నీవు ఇచ్చిన అంశంలో అయ్యా నా ప్రభా ఎలాగో బ్రతికేరు, మేము ఆత్మలో చనిపోకుండా నా ప్రభా నాయన అయ్యా శరీరానుసారంగా నా ప్రభా నాయన ఒకవేళ బలహీనముగా ఉన్నప్పటికీ ఆత్మలో బలం పొందుకున్న వారమై ప్రార్థనలో ముందుకు సాగే వారంగా ఉండి అనేకుల కొరకు భారం కలిగిన వారమై బాధ్యత కలిగిన వారై సంఘములో బాధ్యత కలిగిన వారమై జీవిస్తూ నీ రాకడ కొరకు మమ్మలను మా కుటుంబాలను సిద్ధపాటుగా ఉంచమని, నీ రాకడికి ఎత్తబడే గుంపులో మేమందరం కూడా నువ్వు మధ్యాకాశానికి వచ్చి బోర వదినప్పుడు ఉహిత సైన్య సమభీకరములాగా ఆత్మరెక్కలు దాచి ఎగరగల శక్తి కలిగిన వారుగా మేమందరం కూడా ఉన్నట్లు కృప అనుగ్రహించమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.